ఓకే, ఇప్పుడు కట్ మిర్చ్ అవునండి. అది ఆమ్చూర్ ఫ్లేవర్ లోనా? ఎస్ అండి. సో మిరపకాయ బజ్జీలు అంటేనే ఆల్మోస్ట్ అందరికి ఇష్టం. అవును. సో ఇంకొంచెం ఎక్కువగా అంటే వాటి మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే కట్ మిర్చి కూడా చాలా చేసుకుంటూ ఉంటారు కదా. సో వాటిలో రెగ్యులర్గా మనం చింతపండు బేసే తీసుకుంటాం. సో అలా కాకుండా కొంచెం ఆమ్చూర్ పులుపు, సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టోటల్గా. సో ఇలా ఆమ్చూర్ పులుపుని మధ్యలో అంటే మసాలా టైప్లో మనం కూరుకొని చేసేసుకుంటే ఈ కట్ మిర్చి టైప్లో చాలా బాగుంది. సో ఆ టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు ప్రతి దీంట్లో తెలుస్తూ ఉంటుందేమో కదా. ఓకే ఓకే, మరి ఆమ్చూర్ కట్ మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమ్చూర్ కట్ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 100 గ్రాములు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, ఆమ్చూర్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం అండి మధ్యలో కూరడానికి. సో అలాగే ఫస్ట్గా ఏంటంటే మిరపకాయలని సో ఇలా మధ్యకు చీల్చేసి గింజలు తీసేసి మనకు మసాలా కూరుకోవడానికి వీలుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ముందుగా చేసి పెట్టేశాను. సో ఒక బౌల్లో చింతపండు గుజ్జు, దీంట్లో శనగపిండి అండి, ఇది బేస్ అవుతుంది మనకు. ఓకే, కొంచెం థిక్ పేస్ట్లా చేసుకోవాలి. థిక్ పేస్ట్లా చేసుకోవాలి. అలాగే దీంట్లో ఆమ్చూర్. సో చింతపండు పులుపు ఇది ఎక్కువ అయిపోదా రాజు గారు? లేదండి, చింతపండు కొంచెం అంటే పల్చగా తీసుకుంటాం, కొంచెం బేస్ లాగా. సో మెయిన్ పులుపు అంతా ఆమ్చూర్దే ఉంటుంది. ఓకే, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టేసుకోవచ్చా మనం? ఓకే అండి. సో దీని అంతా ఒక పేస్ట్ లాగా మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే, సో ఇందులో ఏం కారం యాడ్ చేసుకోము? లేదు. సో పూతపిండిలో కారం యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో దీన్ని ఏంటంటే మనం ఈ మిరపకాయల్లో కూరుకోవాలి. చిన్న ప్లేట్ ఇస్తారా? సో జనరల్గా ప్లెయిన్ మిరపకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఇట్లా ఈ చింతపండు గుజ్జు అది ఇలా రాసేస్తారు కదా లోపల. అవునండి, దానివల్ల మనకు స్పైసీగా కాకుండా కొంచెం ఆ పులుపు చాలా బాగుంటుంది, తగులుతూ ఉంటుంది. ఎస్. ఇది యాక్చువల్గా ఉట్టి మిరపకాయ బజ్జీలా తినేసినా కూడా మనకి బాగానే ఉంటుందేమో. చాలా బాగుంటుంది. కొంచెం ఫైనల్గా ఎట్లాగో మనం ఆ ఉల్లిపాయలు ముక్కలతో ఇలా సర్వ్ చేసుకుంటాం కదా. ఎస్. కాకపోతే కట్ మిర్చికి ఇంకా మనము ఉట్టివి తినేస్తూ ఉంటాం. అంటే అది కట్ చేసిన తర్వాత కూడా ఆ కటింగ్ పార్ట్ వైపు కూడా అది ఫ్రై అవుతుంది కదా. అవును. సో ఇంకొంచెం బాగుంటుంది. సో అలా కట్ మిర్చి చేసుకున్నప్పుడు ఏంటంటే మొదటి విడతకు మనం వేసుకున్నప్పుడు ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం హాఫ్ డన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే సెకండ్ టైం కూడా మళ్ళీ కట్ చేసిన తర్వాత వేయిస్తాం కదా, అప్పుడు ఫుల్గా వేయించేసుకోవాలి. సో అదొకటి ముందు చూసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, టేస్ట్ అనేది మొత్తం పోతుంది. ముందు ఎక్కువ ఫ్రై అయ్యి మళ్ళీ తర్వాత కూడా అయితే టేస్ట్ అంతా పోతుంది మనకు. శనగపిండి మామూలుగా ఉట్టినే మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. ఎస్, అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు వీటికి మనం పూతపిండి రెడీ చేసేసుకున్నాం. సో దీంట్లో శనగపిండి, ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, సో కొద్దిగా వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో పూతపిండి మనకు ఎలా రావాలో అలా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి, అది మెయిన్ దీంట్లో. ఓకే, సో ఈ పూతపిండిలోనే మనకంటే కొంచెం దానికి మిరపకాయ బజ్జీకి పలచగా పట్టుకున్న కొంచెం కొద్దిమంది చేస్తే చాలా పలచగా ఉంటుంది. అవును. సో మెయిన్ అంతా ఆ పూతపిండిలోనే ఉంటుంది.
సో కొంచెం పలచగా కలిపేస్తే పెద్దగా ఆ బజ్జి మిరపకాయ పట్టుకోద్ది అది పిండి. ఓకే. సో కాబట్టి చూసి ఒకటి రెండు సార్లు చేస్తే మనకు ఐడియా వస్తుంది. మరీ గట్టిగా ఉన్నా కాస్త పిండి ఎక్కువైనా కూడా మరీ శనగపిండి తిన్నట్టే మధ్యలో ఉంటుంది. అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. సరిపోతుందా రాజుగారు అలాగా? కొంచెం లైట్గా లూజ్ చేస్తుంది. ఓకే, మేము చిట్కా చూసేస్తామండి అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తులసి, కరివేపాకు ఈ రెండింటిని కలిపి నూరి దానికి నిమ్మరసం యాడ్ చేసి తలకు పట్టించి ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్న చుండ్రు సమస్య అలాగే పేలు సమస్య కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వేసుకోవచ్చు రాజుగారు, ఇంకా వేసేసుకోవచ్చండి. సో ఒక్కొక్కటిగా మనం ఇలా వేసేసుకోవాలి. సో ఇవి మనకి పెద్ద అంటే కలర్ వచ్చే వరకు వేయించుకోక్కర్లేదు. అక్కర్లేదండి. సో తర్వాత మళ్ళీ ఎలాగో మనం పీసెస్ లా చేసి వేసుకుంటాం కదా, సో అప్పుడు కొంచెం కలర్ వచ్చేంత వరకు చూసుకొని అప్పుడు తీసేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఈ కొంచెం కలర్ వస్తే మనం తీసేసి ఓకే పీసెస్లా కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, చూద్దామా రాజుగారు ఒకసారి. సో ఇంత వేగినా మనకి ఆ టేస్ట్, ఆ పులుపు అనేది తెలుస్తూనే ఉంటుందా? ఎస్, తెలుస్తుంది. పెద్ద నైఫ్ ఇస్తారా? సో వీటికి కూడా చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, వాటికి కొంచెం నిమ్మకాయ పిండిని తీసుకుంటే చాలా బాగుంటుంది సైడ్గా. సో ఇది కొంచెం వేగితే మనకు సరిపోతుంది. సో ఈ కట్మిర్చి కంటే ఎలాగైనా లోపల మనకి కొద్దిగా ఆ మిరపకాయ అంతా కూడా బాగా వేగిపోతుంది కదా, ఎందుకంటే ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎలా బాగా ఫ్రై అయిపోతుంది. సో ఆ ఎడ్జెస్ అంతా కూడా మనకి చక్కగా ఇదైంది కదా. ఎస్ అండి. సో తీసేసుకోవచ్చు. పిండి ఏమి కట్ చేసింది ఏం బయటకి ఏం రాలేదు, బాగానే స్టిక్ అయిపోయింది. అవునండి, అంటే కొంచెం మనం బేస్ శనగపిండి కొంచెం యాడ్ చేస్తాం కదా, సో అది లోపల అలాగే ఉండిపోతుంది. ఆల్రెడీ అప్పుడు వేయించినప్పుడు కొద్దిగా అది కూడా ఇలా ఉడికినట్టు దగ్గరగా అయిపోతుందేమో కదా. సో ఏమైనా కానీ చక్కగా వర్షాకాలం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ మిరపకాయ బజ్జీ. ఓకే, నైస్ రాజు గారు. కొంచెం వేడి మీదే ఆమ్చూర్ పొడి కూడా కొంచెం పైనుంచి జల్దామా? ఓకే, కొంచెం పట్టేసుకుంటున్నాను. ఓకే. సో లేదా అంటే ఆనియన్తో పాటు తీసుకునే మాట అంటే ఆనియన్స్లో మనం ఈ ఆమ్చూర్ పొడి వేసేసుకున్నా కలిపేసుకోవచ్చు. సో అక్కడ కూడా మనకు కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆమ్చూర్ పొడి. ఓకే ఓకే, నైస్ రాజు గారు. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు? కీరాతో చేస్తున్నాను. సో కొంచెం డార్క్ కలర్ కీరా తీసుకున్నాను. ఓకే, ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా సో వీటిలో స్లిట్స్ ఇచ్చేసేయాలండి తిన్గా, పల్చగా. సో దీంట్లో అంటే మనకి ఈ స్లిట్స్ అనేది పల్చగా ఇచ్చుకుంటేనే బాగా ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, సో లుక్ అనేది అప్పుడే బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని కొంచెం ఈ స్మూత్ సర్ఫేస్ ఉన్న ప్లేస్లో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఓకే, సో డార్క్ కలర్ కాబట్టి మనకు ఆ డార్క్ అండ్ వైట్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేస్తే అది మళ్ళీ ముచ్చుకోకుండా అలాగే ఓపెన్గానే ఉంటుంది. ఓకే ఓకే,
ఓకే. ప్లేట్ ఇస్తారా? సో ప్లేట్లో అక్కడక్కడ మనం అలా అరేంజ్ చేసి పెట్టేసుకోవచ్చు. సింపుల్గా చేసుకున్నా కనిపించడం మాత్రం బాగా లుక్ అనేది బాగుంటుంది. ఓకే. ఆమ్చూర్ కట్ మిర్చి రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా కట్మిర్చి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఆమ్చూర్ కట్మిర్చి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆమ్చూర్ కట్మిర్చి తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలను మధ్యకు చీల్చి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, శనగపిండి, ఆమ్చూర్, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో కూరుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసి మరోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ఆమ్చూర్ జల్లీ సర్వ్ చేసుకుంటే ఆమ్చూర్ కట్మిర్చి రెడీ.